స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామన్న ఎంపీ ఎస్పీవై రెడ్డి. ఆరవ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రామచంద్రుడు నామినేషన్ దాఖలు. కుబ్రా షాదీఖానాను మంత్రి ఫరూక్ సహకారంతో నిర్మించారన్న ముస్లిం పెద్దలు. పదవ తరగతి పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేసిన నవనంది రోటరీ క్లబ్. సెయింట్ లూక్స్ అందుల పాఠశాలలో విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించిన సర్నేడి సేవా సంస్థ. నంద్యాల నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామని ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. సోమవారం ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామన్నారు. ప్రజలకు తాము చేసిన మంచి పనులే తమ బలమన్నారు. కర్నూలులో జరిగే ముఖ్యమంత్రి సమావేశానికి తమ కుటుంబం హాజరు కావటం లేదన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల టీడీపీ రెబల్ అభ్యర్థుడిగా ఎస్పీవై కుటుంబం పోటీ చేస్తుందన్నారు. ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు ఈ నెల 21వ తేదీన స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామన్నారు. మంగళవారం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. 3 పార్టీలు మాతో టచ్ లో ఉన్నాయని ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నా తిరస్కరించామన్నారు. ఏ పార్టీ అవసరం లేదు, ఇండిపెండెంట్ గా ఎంపీ గెలుస్తానని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎస్ టుడే ప్రజల్లో ఎంత కోపం వస్తుందని అందరికీ, ఏంటి ఎస్పీవై రెడ్డికి ఎందుకు టికెట్ క్లియర్ చేస్తున్నారు? ఉన్న 28 ఎంపీల్లో ఒకసారి 5-6 మంది నిజాయితీ ఉండొచ్చు. మా ఎంపీకి ఏం తక్కువ, ఏం తప్పు చేశాడు? ప్రజలు ఆర్ బాయిలింగ్. నిజంగా ఈ మీటింగ్ వల్ల ప్రజలు అంత సంతోషపడతారు. బేస్తవారం రాబోద్దు, గురువారం రాబోద్దు, వాడ ఖర్చులతోటి వాడు జేబులు ఖర్చు పెట్టుకుని స్వతహాగా నంద్యాలను ఎక్కడ జన సముద్రం లాగా అయిపోతారు. వాళ్ళకి కేవలం మేము భోజనాలు మాత్రమే పెట్టగలుగుతాం. మీరు చూస్తారు మా బలం, మేము చేసిన మంచి పనులు. ఎవరు వచ్చినా పలికినాము, ఎవరు వచ్చినా ఆపదలో నడితే చేసి పెట్టాము. కాబట్టి ఇండిపెండెంట్ చేసినా కానీ నా గెలుపుకు ఢోకా ఉండదు అనే పూర్తి విశ్వాసంతోనే ఉన్నాను. తప్పకుండా ఇండిపెండెంట్గా చేస్తాము. ఎంపీగా ఎస్ ఇట్ విల్ బి రికార్డ్. ఇండిపెండెంట్గా గెలవడం అనేది రికార్డ్. విల్ విన్ ఇట్. గురువారం ఎస్పీవై రెడ్డి గారు, నేను, సుజ్లా ఎంపీ అండ్ ఎమ్మెల్యే స్థానాలకు నామినేషన్ వేయబోతున్నామ్మా. అది చెప్పి కంటెస్ట్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ నామినేషన్ ఆన్ థర్స్డే. ఈరోజు 3 ప్రధాన పార్టీల వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు అని, మేము వాళ్ళతో టచ్లో ఉన్నాము అనేది చెప్పినాను. అయితే ఈ క్షణం మేము స్వతంత్రంగా ఉన్నాము, ఆలోచించుకుంటాం టైం. మేము ఓన్లీ పొద్దున 2 ప్రముఖ వ్యక్తులు ఫోన్ చేసినారు, ఎమ్మెల్సీ ఆఫర్ చేసినారు, పిలిచి మాట్లాడినా ఫోన్లో మాట్లాడినా అదే మేము వద్దు నో అని చెప్పేస్తాం. మా డిస్కషన్ ఎక్స్టెండ్ కూడా చేయలేదు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాం. ఇప్పటి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తాం. నామినేషన్ గురువారం వేస్తాము. నామినేషన్ గురువారం వేయడానికి కూడా ఏమంటే ప్రిపరేషన్. ఈరోజు నామినేషన్ ఫారాలు తీసుకోవడం కూడా జరిగింది. పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండదలుచుకున్నాము. మాకు ఇవ్వాలనుకున్న ఎమ్మెల్సీ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోండి అని చెప్పాము. వీ అవుట్ రైట్లీ రిజెక్టెడ్ దట్ ఆఫర్. వాళ్ళు చెప్పిన 2 సెకండ్లలోనే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పడం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని అనుకుంటున్నాము, ఉంటున్నాము. నంద్యాల పట్టణంలోని 6వ వార్డు జగజ్జనని నగర్, ఆత్మకూరు బస్టాండ్ ఏరియాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పల్లె వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయా వీధుల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించి ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని భూమా బ్రహ్మానందరెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు, వార్డు ఇన్ఛార్జ్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒకరు నామినేషన్ దాఖలు చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుండి ప్రారంభమైంది. సోమవారం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా విద్యార్థి సంఘం నాయకుడు రామచంద్రుడు తన నామినేషన్ దాఖలు చేశారు. సాయిబాబా నగర్లోని కుబ్రా షాదీఖానాను 2003లో అప్పటి మంత్రి ఎన్ఎండి ఫరూక్ సహకారంతో నిర్మించారని ముస్లిం పెద్దలు తెలిపారు. సంవత్సరం నంద్యాలలో ముస్లింలకు షాదీఖానా లేదని గ్రహించి అప్పటి మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ సహకారంతో నిధులు తెప్పించి సాయిబాబా నగర్లో కుబ్రా షాదీఖానా ఏర్పాటు చేశారని, కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దాదాపు నంద్యాల మొత్తం ఉన్న ముస్లిం సోదరులకు అందరికీ తెలుసు, ఈ సాయిబాబా నగర్లో ఈ స్థలం వచ్చేసి గవర్నమెంట్ స్థలము. ఆ రోజుల్లో ఫారూక్ గారి తెలుగుదేశం ప్రభుత్వం హయాములో ఆ స్థలము కలెక్టర్ అజయ్ జైన్ ద్వారా మాకు కేటాయించి తెలుగుదేశం ప్రభుత్వంలో దీని ఈ ఫస్ట్ పెద్ద షెడ్ వేసినారు కదా, ఆ పెద్ద షెడ్డుకు వచ్చేసి ఒగ్గోడు ద్వారా 7,50,000 నిధులు మాకు మంజూరు ఫారూక్ సార్ గారు చేసినారు. చేసిన తర్వాత ప్రభుత్వం పోయింది. తర్వాత శ్రీనాథ్ రెడ్డి సార్ పబ్లిక్ హెల్త్ డిఈగా ఉన్నారు, ఆయన ఈ పనులు చేపించినాడు. తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత మామూలుగా ఈ పనులు నిలిచిపోయినాయి. తర్వాత ఈయన ఎమ్మెల్యే అయినప్పుడు శిల్పామోహన్ రెడ్డి గారు ఆయన ఫాలోవర్స్తో ఏం పని చేపించాడు, పక్కన చిన్న షెడ్ చేపించాడు. అది కమిటీ సభ్యులకు కూడా అడగలేదు, మాకు కూడా తెలియదు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినాడో ఎంత చేసినాడో. మాకు నవభారత్ హుసేన్ గారు చెప్పేది ఏమంటే 20 లక్షలు అన్నాడు. కమిటీ సభ్యులకు ఆ 20 లక్షలు ఉండేది కూడా తెలియదు. మాకు ఎవరు ఏం లెక్కలు చూపించలేదు, మాకు ఎవరు చెప్పలేదు, మేము కూడా వాళ్ళకి అడగలేదు. వాళ్ళ ఫాలోవర్స్ ద్వారా వాళ్ళు చేపించారు. అది ఎంత ఖర్చు చేసుకున్నారో మాకు మాత్రం తెలియదు. అప్పటి నుంచి ఇంతవరకు ₹1 రాలేదు. ఆ రోజుల్లో ఈ కాంపౌండ్ వాల్ కొరకు ఫారూక్ సార్ మళ్ళా ₹1,00,000 మంజూరు చేపించారు. ఆ నిధులు తప్ప 2019 వరకు ఎవరు ₹1 ఇవ్వలేదు. మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల లోపల ఫారూక్ సార్ మంత్రివర్గులు అయిన తర్వాత ఎమ్మెల్యే కృషి వల్ల, ఫారూక్ సార్ కృషి వల్ల దీనికి ఈ షాదీఖానాకు 25 లక్షలు, తర్వాత మన ఖబరస్థాన్ కాంపౌండ్ వాల్ కొరకు దానికి 20 లక్షల రూపాయలు వీళ్ళు మంజూరు చేపిస్తారు తప్ప దీంట్లో వీళ్ళు చెప్పే వాస్తవాలు ఏం లేవు, అన్నీ అవాస్తవాలే. ఎన్ఎండి ఫరూక్ గారు మంత్రిగా ఉన్నప్పుడు
మా కోసమని మా ముస్లిమ్స్ ఎక్కడంటే అక్కడ ఇళ్ళ మధ్యన పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పట్టడం లేదు, చాలా బాధపడుతున్నారు, ఇరుకు సందులలో పెళ్లి చేసుకుంటూ చాలా బాధపడుతున్నారు అని చూసి మా బాధను ఆయన అనుభవించి అతను చూసి అడిగి ఈ పద్ధతి బాగలేదే అన్న ఉద్దేశంగా ఈ స్థలాన్ని ఎన్నో విధాలుగా ఎంతోమంది ఆటంకపరిచినా మా కోసమని మా ముస్లిం సోదరుల కోసమని ఈ షాదీఖానాకు 13 సెంట్ల స్థలం గవర్నమెంట్ నుంచి తెప్పించి కలెక్టర్ గారితో చెప్పించి మాకు మా షాదీఖానా డబ్బులు మా షాదీఖానా స్థలం కూడా మా మసీదు స్థలం కూడా ఒక 5 సెంట్లు దాంట్లో కలిపి మేము షాదీఖానా కట్టుకున్నాము. నవనంది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శారదా విద్యాపీఠంలో విద్యార్థులకు మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టారు. వారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నంద్యాల శారదా విద్యాపీఠంలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నవనంది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు ఒక పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని క్లబ్ సభ్యులు తెలిపారు. ఆధ్వర్యంలో ఈరోజు 10th క్లాస్ పిల్లలకు ఎగ్జామ్ అయిన తర్వాత మా మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టామండి. మా క్లబ్ తరఫున ఇప్పటికే 6 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ప్రతిరోజు ఒక స్కూల్లో ఒక సెంటర్లో మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. మా ప్రోగ్రాంను అక్కడ పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు రాబడతారనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా మా క్లబ్ మెంబర్స్ అందరూ సహకారంతో రోజు ఒక స్పాన్సర్తో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. విద్యకు వైద్యానికి మా క్లబ్ ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తుందండి. స్కూల్ పిల్లలకు చదువు కానివ్వండి, బీద వాళ్ళకు కానివ్వండి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు కానివ్వండి, బీద ఎవరైనా ఉన్న వాళ్ళకు కూడా మేము సాయం చేస్తామండి. మన రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. ఈ ఎండాకాలంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి పిల్లలు వచ్చేటప్పుడు చాలా వేడిగా ఫీల్ అవుతుంటారు. అందుకనేసి నవనంది రోటరీ క్లబ్ తరఫున, నంద్యాల నవనంది రోటరీ క్లబ్ తరఫున మేము మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రతిరోజు ఒక్కొక్క స్కూల్లో చేయడానికి నిర్ణయించుకొని మొట్టమొదటి రోజు ఈరోజు మేము శారదా విద్యాపీఠం నందు చేస్తున్నాము. దానికి స్పాన్సర్గా మాకు ద్వారకా హోటల్ వసంతరాఘవ గారు మా రోటేరియన్ ఆయన స్పాన్సర్ చేస్తున్నారు. ఇలా ప్రతిరోజు మా రోటరీ మెంబర్స్ స్పాన్సర్ చేస్తూ మేము ప్రతిరోజు కూడా ఈ ఎగ్జామ్ రోజులు అన్ని రోజులు మేము ఒక్కొక్క స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. ఈ అవకాశం మాకు ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి, డిఓ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సర్వనీడి సేవా సంస్థ ఆధ్వర్యంలో సెయింట్ లుక్స్ అందుల పాఠశాల విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించారు. అచ్చమ్మ జ్ఞాపకార్థం సర్వనీడి సేవా సంస్థ సహకారంతో నంద్యాల పట్టణంలో ఉన్న సెయింట్ లుక్స్ అందుల పాఠశాల పిల్లలకు, పరివర్తన లైఫ్ సెంటర్ పిల్లలకు మరియు నైట్ సెంటర్లో బస చేస్తున్న వృద్ధులకు భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో సర్వనీడి నంద్యాల ఇన్ఛార్జ్ జాన్, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షుడు గంధకుమార్ గారి సహకారంతో ఈ నంద్యాల పట్టణంలో గత 7 ఏళ్లలో ప్రారంభించి ప్రభుత్వ ఆసుపత్రిలో రుచికరమైన ఆహారం అందిస్తున్నాము. సర్వనీడి సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమం నంద్యాల పట్టణ ప్రజలు గమనించి గుర్తించి మోటుపోతుల ప్రభాకర్ గారి తల్లి గారి జ్ఞాపకార్థము, అచ్చమ్మ గారి జ్ఞాపకార్థము ఈ దినము సెయింట్ లుక్స్, పరివర్తన లైఫ్ సెంటర్, నైట్ సెంటర్ ఈ 3 ప్రాంతాలలో రుచికరమైన ఆహారము వారి ద్వారా అందించడం జరిగింది. ఈ 3 ప్రాంతాలలో పౌష్టికమైన ఆహారము అందించడం జరిగింది. ప్రభాకర్ గారి గతంలో మనం చెప్పి మా తల్లి గారి జ్ఞాపకార్థం 10 డేట్లు ఉంది, మీరు చేయాలా, సర్వనీడి సంస్థ ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నాము. మంచి ఆహారాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు, గర్భిణీలకు, చిన్న పిల్లలకు, వృద్ధులకు, పేషెంట్ దగ్గర సహాయకులు మీరు అందిస్తున్న కార్యక్రమం ప్రతిదినము ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ చూస్తున్నాం. అది గమనించి మా తల్లి గారి అచ్చమ్మ గారి జ్ఞాపకార్థము ఈ 3 ప్రాంతాలలో మంచి ఆహారం అందించమని చెప్పి వారు వాటికి తగిన డబ్బులు ఏర్పాటు జరిగింది. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామన్న ఎంపీ ఎస్పీవై రెడ్డి. ఆరవ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి.
శాఖలు. కుబ్రా షాదీఖానాను మంత్రి ఫరూక్ సహకారంతో నిర్మించారన్న ముస్లిం పెద్దలు. తరగతి పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేసిన నవనంది రోటరీ క్లబ్. సెయింట్ లూక్స్ అందుల పాఠశాలలో విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించిన సర్వనేడి సేవా సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.